డొనాల్డ్ ట్రంప్ అమెరికా ప్రెసిడెంట్‌గా ఓత్ తీసుకున్న తర్వాత ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అక్రమ వలసదారులపై ఆయన చర్యలు ప్రపంచవ్యాప్తంగా చర్చలోకున్నాయి. అసలెందుకు ఆయన చర్యలు ప్రపంచవ్యాప్తంగా చర్చిస్తున్నారు? చాలామంది ఇప్పటికే అమెరికాలో ముఖ్యంగా లాటిన్ అమెరికా దేశాల నుంచి మెక్సికో కానీ, గ్యూటామెలా కానీ, బ్రెజిల్ కానీ, వెనిజులా కానీ ఇలా చాలా దేశాల నుంచి అమెరికాకి బెటర్ లైఫ్ స్టైల్ కోసం, బెటర్ లైఫ్ చాయిసెస్ కోసం వెళ్తారనమాట. చాలామంది డంకీ రూట్స్ లేదా డాంకీ రూట్స్ ద్వారా వెళ్తారు. అంటే ఇల్లీగల్‌గా ప్రాపర్ పేపర్స్ లేకుండా అక్కడికెళ్ళినోళ్ళున్నారు లాటిన్ అమెరికా నుంచి. డొనాల్డ్ ట్రంప్ ఎలక్షన్ ప్రామిసెస్‌లోనే ఒక ప్రామిస్ ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్‌ని అమెరికాలోంచి తరిమేస్తాను. ఇమ్మీడియేట్‌గా తరిమేస్తానని చెప్పి. అయితే చాలా దేశాలు ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ విషయంలో ఏం మాట్లాడట్లేదు. అంటే ఆయన ఇష్టం అనుకుంటున్నాయి కానీ, ఆయన ట్రీట్‌మెంట్ వాళ్ళ పట్ల ఆయన చూపిచ్చే బిహేవియర్ కానీ, వైఖరి కానీ చాలా మందికి నచ్చట్లేదు. రీసెంట్‌గా బ్రెజిల్‌కి ఒక ఫ్లైట్‌లో ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్‌ని అమెరికా నుంచి పంపించారనమాట. కాళ్ళు, చేతులు కట్టేసి పంపించారు. అంటే బేడీలాగా వేసేసి పంపించారు. వాళ్ళకి టాయిలెట్ ఎళ్ళటానికి లేదు. వాళ్ళకి మంచినీళ్ళు గూడా ఇవ్వలేదంట. అటువంటి కండిషన్ అనమాట. ముఖ్యంగా వీళ్ళందరినీ కూడా మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్స్‌లో అమెరికన్ మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్స్‌లో వీళ్ళని ఈ లాటిన్ అమెరికన్ కంట్రీస్‌కి పంపిస్తున్నారు. రీసెంట్‌గా ఇదే విషయంలో అమెరికాకి, కొలంబియాకి మధ్య పెద్ద ఇష్యూ అయింది. పెద్ద టెన్షనే జరిగిందనమాట. పెద్ద కాన్‌ఫ్లిక్ట్ అనుకోవచ్చు ఇది. కొలంబియా ఇంత ముందు వరకు గూడా అమెరికాకి ఫ్రెండ్లీ కంట్రీ. అమెరికా, కొలంబియా ట్రేడ్ కూడా $33 బిలియన్ ఉందనమాట. అమెరికాకి లాటిన్ అమెరికాలో మూడవ కీలక ట్రేడింగ్ పార్ట్నర్ కొలంబియా. అంతేకాదు కొలంబియాకి అమెరికా లార్జెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్ అనమాట. అయినా సరే మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్స్‌లో, సివిలియన్ ఎయిర్ క్రాఫ్ట్స్‌లో కాకుండా మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్స్‌లో ఏదో పెద్ద క్రిమినల్స్ లాగా, దొంగల్లాగా వీళ్ళందరినీ పట్టుకుని పంపించడం కొలంబియాకి నచ్చలేదు. కొలంబియన్ ప్రెసిడెంట్ గుస్తోవో పెత్రో ఈయన దీన్ని చాలా తప్పుబట్టారనమాట. ఇది చాలా తప్పు అని చెప్పి ఇనీషియల్‌గా ఒక ఫ్లైట్‌ని అసలు ఆగనివ్వలేదు. దీంతో ట్రంప్ కోపమొచ్చింది. కోపమొచ్చి కొలంబియా నేను పంపించిన ఫ్లైట్ నువ్వు ఆపేస్తావా అని చెప్పి, మీరు గనక ఆపేస్తేలే నా ఫ్లైట్స్ ఈ మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్స్ ఆపేస్తే గనక నేను మీ పైన టారిఫ్స్ ఏస్తానని చెప్పి కొలంబియా పైన 25% టారిఫ్స్ అని చెప్పి ప్రకటన కూడా చేశారు. దీంతో కొలంబియా కాస్త తగ్గి ఇప్పుడు సాఫ్టెన్ అయిందనమాట. అమెరికా హార్డ్ డిప్లొమసీ లేదా హార్డ్ ఫారెన్ పాలిసీ ఫాలో అవుతుంది ఇప్పుడు ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ సంబంధించి. ట్రంప్ ఎలక్షన్‌లో ప్రామిస్ చేసి ఆ తర్వాత గెలిచి ఇప్పుడు ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ పైన ఇలాంటి చర్యలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా ఎలా అయినా సరే అమెరికాలో పూర్తి స్థాయిలో ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్‌ని పంపించాలని చెప్పి ట్రంప్ ఆలోచిస్తున్నారనమాట. ఇంతకుముందు బిడెన్ ప్రభుత్వం అమెరికాలో ఉన్న డెమోక్రాట్స్ వాళ్ళు ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ పట్ల చాలా సాఫ్టెన్‌గా ఉండేవాళ్ళు. వాళ్ళు చాలా వరకు వాళ్ళ పట్ల లిబరల్‌గా ఉంటూ వాళ్ళకి కొంచెం సపోర్ట్ సిస్టమ్ కూడా ఇచ్చేవాళ్ళనమాట. వాళ్ళు ఫుడ్ కానీ, వాటర్ సప్లై కానీ, బేసిక్ హెల్త్ కేర్ కానీ. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ మాత్రం ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ పైన చాలా కఠినంగా వ్యవహరిస్తున్నారు. అమెరికాకి అక్రమ వలసల్లో కొలంబియా 4గో స్థానంలో ఉంది. లాస్ట్ ఇయర్ 1,27,000 మంది కొలంబియా నుంచి అక్రమంగా అమెరికాకెళ్లారంట. వీళ్ళందరినీ బోర్డర్ దగ్గర చాలా మందిని అరెస్ట్ కూడా చేశారంట అప్పట్లో. కొంతమంది మాత్రం అక్రమంగా ఇంకా చాలా మంది కొలంబియన్స్ అమెరికాలో ఉన్నారంట. దీని పట్ల అమెరికాకి చాలా కోపంగా ఉంది. ముఖ్యంగా డొనాల్డ్ ట్రంప్‌కి. ఇక్కడ మరొక విషయం మనం చర్చించుకోవాలి. అదే లాక్ అండ్ రియలే యాక్ట్ అనమాట. రీసెంట్‌గా అమెరికన్ కాంగ్రెస్‌లో ఈ యాక్ట్ పాస్ అయిందనమాట. యాక్చువల్‌గా లాక్ అండ్ రైలే అనేది ఒక పేరు. అమ్మాయి అమెరికాలోని జార్జియా రాష్ట్రానికి చెందిన ఒక నర్సింగ్ కోర్స్ చేసే విద్యార్థిననమాట. ఆవిడ పైన ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్ ఒకతను అఘాయిత్యం చేశాడు. ఆవిడ పైన అటాక్ చేసి ఆవిడని చంపేశాడనమాట. సో, ఆవిడకి ట్రిబ్యూట్ ఇస్తూ ఆ చట్టం తీసుకొచ్చారనమాట. అదే లాక్ అండ్ రైలీ యాక్ట్ అనమాట. ఈ యాక్ట్ ప్రకారం ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ పట్ల చాలా కఠినంగా ఉంటున్నారనమాట. ఈ యాక్ట్‌లో అక్యూజ్డ్ అయినా సరే చాలా పెద్ద తప్పే. అంటే ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్ అన్న అనుమానం వచ్చినా సరే కఠినమైన శిక్షలుంటాయి. వాళ్ళని చాలా స్ట్రాంగ్‌గా డిపోర్టేషన్ చేస్తున్నారనమాట. అమెరికన్ కాంగ్రెస్‌లో ఈ లాక్ అండ్ రైల్ యాక్ట్ ఆల్రెడీ పాస్ అయిపోయింది. ఫ్యూచర్‌లో ఇంప్లిమెంటేషన్‌లోకి రాబోతుంది. ఈ యాక్ట్ ప్రకారం ఎవరిపైనైనా అనుమానం ఉన్నా సరే ఇమ్మీడియేట్‌గా వాళ్ళని డిపోర్ట్ చేసేయొచ్చనమాట. వాళ్ళు ఎవిడెన్స్ ఏం చూపించినా సరే ముందైతే ఇమ్మీడియేట్‌గా ప్రైమా ఫేసి అనుమానం ఉంది. వీళ్ళు అక్యూజ్డ్ వీళ్ళపైన ఇమ్మీడియేట్‌గా వీళ్ళ దగ్గర ప్రాపర్ డాక్యుమెంట్స్ పూర్తిగా లేవన్నప్పుడు వాడిని డిపోర్ట్ చేసేయొచ్చనమాట. దీని పట్ల చాలా చోట్ల చాలా భయాలు వ్యక్తం అవుతున్నాయి. అమెరికా నుంచి మేము డిపోర్ట్ అయిపోతామేమో, మమ్మల్ని పంపించేస్తారేమో అని చెప్పి చాలామంది భయపడుతున్నారనమాట. ప్రస్తుతం అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ చాలా హెజిమోనిస్ట్‌గా బిహేవ్ చేస్తున్నారు. ఎవరైతే చెప్పిన మాట వినని దేశాలున్నాయో వాటిని భయపెట్టడానికి, బెదిరించి లొంగదీసుకోవడానికి ట్రేడ్, టారిఫ్స్ వీటిని వెపన్స్‌గా వాడుతున్నారనమాట. వెపనైజేషన్ ఆఫ్ టారిఫ్స్, వెపనైజేషన్ ఆఫ్ ట్రేడ్ అవుతుంది. అంటే మీ పైన, మీ గూడ్స్ పైన ఇంత శాంక్షన్స్ ఏస్తాం, ఇంత టారిఫ్స్ ఏస్తాము, లేదా మిమ్మల్ని రానియము ఇలాంటివి చేస్తున్నారనమాట. దాంతో దేశాలు ఏదైతే డెవలపింగ్ కంట్రీస్ ఉంటాయో వీటికి భయపడి అమెరికా అఘాయిత్యాలకి తలొగ్గాల్సొస్తోంది.